ఇందిరా నీకు అంటూ ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది ఈనాడు జ్యోతిరాయు. అదే వైసీపీ నాయకుడిది అయితే ఫ్రంట్ పేజీ బ్యానర్ పెడతాయి. ఇటు తెలుగుదేశం నాయకుడు కాబట్టి కొంచెం డౌన్ ప్లే చేస్తాయి. ఇటు సాక్షి రాసుకొస్తుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడిని అందరూ చూస్తుండగా నోటికొచ్చినట్టు దూషించిన సంగతి మర్చిపోకముందే మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని ఉద్దేశించి పరుష పద్యాలంతో మాట్లాడారు. అనంతపురంలోని ఆయన నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడే సందర్భంగా తాడిపత్రి ఏఎస్పీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. మాకు ఒక ఏఎస్పీ వచ్చారు, మొదట్లో డీఎస్పీ చైతన్య బాగున్నాడు, తర్వాత చెడిపోయాడు, ఇప్పుడు ఒక ఏఎస్పీ ఉన్నారు. ఈయన మరో చైతన్యలా తయారయ్యారు. ఈయన వచ్చినప్పటి నుంచే మొదలుపెట్టాడు. పోలీస్ బందోబస్తుకు పెట్టి టవర్ నిర్మిస్తావా, వైఎస్ఆర్సీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నావు, ఎంత ముట్టింది నీకు, ఏం తెలుసు నీకు, 5 ఏళ్ళు కష్టపడ్డావు, రోజు బస్సులు పోయినాయి, అన్నీ పోయినాయి, నువ్వు న్యాయం చేస్తావారా? బుధవారం నీ పోలీసు వాళ్ళు నువ్వు రా, మా రైతాంగం ముందు ఉంటుంది, బుధవారం ఏఎస్పీ ఆఫీస్కి ముందు ధర్నా చేస్తాం, నీ చేతనైతే అడ్డుకో, పోలీస్ పవర్ ఎందుకు చూపించు, బుధవారం ప్రతి రైతు వస్తాడు, ఎన్ని గన్నులు పెట్టుకుంటావు పెట్టుకో అంటూ పళ్ళు కొరుకుతూ తాడిపత్రి ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని ఘాటుగా హెచ్చరించారు. అడిషనల్ ఎస్పీ మర్యాదగా మాట్లాడుతూ ఉండా, ఇంకో 73 సంవత్సరాల్లో అన్నీ చూసా, అన్ని కేసులు పెడతావా పెట్టు, 133 153 కేసులు అంతే కదా. అరే పొద్దున్నే మీ ఇంటి ముందు కూర్చుంటాను, నాకు జవాబు చెప్పాలా, నాకు జరిగిన 5 ఏళ్ల అన్యాయం నాకు చెప్పాలి, ఏమనుకుంటావు, మర్యాదగా బతికినా మర్యాదగా చస్తా, చూద్దాం, బుధవారం రావాలా, పోలీసులతో అడ్డుకోవాలా, ఎంత ముట్టింది, నాకు ఎవరు భయం లేదు, నేనే ఫైట్ చేస్తాను, నో ప్రాబ్లం, నో పాలిటిక్స్ రే ఏఎస్పీ, ఏమనుకుంటావు, నీ మీద కూడా కేసు పెడతా, నీ వల్లనే మొన్న గలాట అయింది, నువ్వు మా వాళ్ళకి ప్రామిస్ చేసినావు, అయినా 18వ తేదీ ప్రభుత్వం ఒత్తిడి ఉన్నా పోలీసులకు మర్యాద ఇవ్వాలని చెప్పి విత్డ్రా అయ్యాం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, నేను ఆయన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కొట్టుకుంటే ఏమవుతుంది, ప్రజలు నష్టపోతారు, అంతేగాని నేను హౌస్ అరెస్ట్ చేయమని చెప్పలేదే, ఏఎస్పీ పొద్దు నుంచి లా అండ్ ఆర్డర్ అంటుండవు, మాకు తెలియదే లా అండ్ ఆర్డర్, నీ ఆఫీసులోని నేను నా భార్య నా కోడలు వచ్చి కూర్చుంటాం, మాకు జరిగిన అన్యాయం వివరిస్తాం, న్యాయం చేయి. అప్పుడు డిఎస్పీ చైతన్య మేలు నువ్వు ఇప్పటి నుంచే మొదలుపెట్టావు, పవర్ గ్రిడ్ వాళ్ళు దండిగా పంపించారు, 133 కేసులు, జవాబు చెప్పు, అతి పడతావా నువ్వు, పో కంప్లైంట్ చేయి, నీకు పవర్ ఉంది, అన్ని జీవోలు తీసుకొచ్చి ధర్నా చేస్తా, ఫైట్ చేస్తారా, బుధవారం చాలామందిని చూసాం, చాలామందికి రెస్పెక్ట్ ఇచ్చాం, తాడిపత్రికి 2వ చైతన్య నువ్వు మళ్ళీ ఓపెన్ చేస్తావా, కేసులు చేయి, ఎంత కొట్టావు, ఎంత కొట్టినావు, ఎంత అందింది రే నీకు రే అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిపోయారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇప్పటికీ సెట్